హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. ఈరోజు మనం కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాం కదా. దాంట్లోనూ ఈ కల్పలత ఏం చేస్తుంది, తన స్నేహితురాల్ని పులిందుడి దగ్గరికి వింత వింత వస్తువులు బొమ్మలు తీసుకెళ్ళమని చెప్తుంది కదా. ఈ స్నేహితురాలు ఏం చేస్తుంది, స్నేహితురాలు మొత్తం వాళ్ళ దగ్గర ఉన్న వింత వింత బొమ్మలు, యంత్రాలతో కూడిన బొమ్మలు, బంగారు బొమ్మలు అట్లాంటివన్నీ తీసుకుని ఆ పులిందుడి దగ్గరికి వెళ్తుందనమాట. వెళ్ళి నేరుగా అతని దగ్గరికే వెళ్తుంది. వెళ్ళి నేను వసుపాలుడి కూతురైన కల్పవతి స్నేహితురాల్ని, నా పేరు అశోకవతి, మీరు పంపించిన వింత పక్షులు చాలా బాగున్నాయి, వాటిని చూసి మా రాకుమారి చాలా ఆనందించింది, మీ స్నేహాన్ని కోరుతూ ఈ బహుమతులన్నీ మీకు ఇమ్మని చెప్పి పంపించింది అని చెప్పి చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఇతను అంటాడు, మేమేమి ఊరికే ఇవ్వలేదు, ఆ పక్షుల్ని డబ్బులు తీసుకునే ఇచ్చాం కదా, దానికి మళ్ళీ బహుమతులు పంపించడం ఎందుకు, మీరు అడిగినట్టు ఆ వింత పక్షిని మట్టుకి ఇవ్వలేకపోయాము, అయినా మీ రాకుమారి యొక్క మంచితనము, ఆవిడ ఇన్ని వస్తువుల్ని ఇంత వింత వింత వస్తువులు ఇంత వింత వింత బొమ్మల్ని అన్నింటినీ మా పిల్లల కోసం మళ్ళీ పంపించింది, చాలా సంతోషం, వాళ్ళు ఆ తోటలో అక్కడ ఉన్నారని వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళండి అని చెప్పి తన అనుచరులకి ఇచ్చి అశోకవతిని పిల్లల దగ్గరికి పంపిస్తాడనమాట. ఈ అశోకవతి ఏం చేస్తుంది, ఆ తోటలోనికి వెళ్తుంది. వెళ్ళేటప్పటికి అక్కడ ఒక పెద్ద పెద్ద బిల్డింగ్ ఉంటుందన్నమాట. ఆ బిల్డింగ్ ముందు ఒక మామిడి చెట్టుకి మంచి బంగారంతో చేసిన ఈ పంజరంలో ఈ వింత పక్షి ఉంటుంది కదా, ఆ వింత పక్షితో ఈ పిల్లలిద్దరూ మాట్లాడుతూ ఉండటం చూస్తుంది. పిల్లలు చాలా అందంగా ముద్దుగా ఉంటారనమాట. ఈ పిల్లల్ని చూసి, ఇంత అందమైన పిల్లల్ని చూసి, అదేంటి ఇటువంటి కిరాతకుడికి అడవిలో పెరిగే ఇటువంటి అతనికి ఇంత మంచి అందమైన పిల్లలు ఎలా పుట్టారో ఏంటోనో, ఎంత చక్కగా ఉన్నారు, రాజకుమారుడు యొక్క పిల్లల్లాగా ఉన్నారు, రాజుల యొక్క పిల్లల్లాగా ఉన్నారు అని మనసులో అనుకుంటుందన్నమాట. అనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. ఈ రాజవాహనుడు చూస్తాడు, ఈమెను చూసి, ఎవరు పంపించారు నిన్ను, ఏంటి ఈ పెట్టెలో ఏముంది ఏంటి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఆ అబ్బాయి యొక్క కంఠస్వరానికి ఈ అమ్మాయి చాలా ఆశ్చర్యపోతుంది అనమాట. ఆ కంఠస్వరం ఎంతో మృదువుగా ఉంటుందన్నమాట. ఈ ఆశ్చర్యపోయి, నేను కల్పవ్రత స్నేహితురాల్ని, నా పేరు అశోకవతి అని తాన్ని పరిచయం చేసుకుని ఆ పెట్టెలో ఉన్న వింత వస్తువులన్నీ చూపిస్తుంది, ఆ బొమ్మలన్నీ చూపిస్తుంది పిల్లలకి. చూపించేటప్పటికి ఈ శ్రమణి అంటుంది, అన్న ఆ కల్పలత ఎవరో అనుకుంటున్నావు, మన ఈ వింత పక్షిని కొనటానికి ఎంత డబ్బైనా ఇచ్చి కొంటానని నాకు చెప్పింది కదా రాజకుమార్తె, మన దగ్గరికి పంపించింది కదా ఆవిడేను, ఇవన్నీ కూడా ఎందుకు పంపించిందో ఏంటోను, ఆ పక్షి కోసమే పంపించి ఉంటుంది అని అంటుందన్నమాట. అనేటప్పటికీ ఇతను అడుగుతాడు, ఈ రాజవాహనుడు అడుగుతాడు, ఎందుకు ఈ బహుమతులన్నీ మాకెందుకు పంపించింది ఆవిడ, ఈ వింత పక్షి కోసమే పంపించిందా ఏంటి అని అడుగుతాడు. అడిగేటప్పటికి ఈ అశోకవతి నవ్వుతూ అంటుందన్నమాట, అదేమీ కాదు, మీ యొక్క సౌందర్యము, మీ యొక్క మాట చాతుర్యము మా రాజభటులు మా కల్పలతకి చెప్పారు, ఆవిడ ఎంతో సంతోషించింది, ఆవిడ మీతో స్నేహం చేయాలనుకుంటోంది, అందుకనే నన్ను మీ దగ్గరికి పంపించింది, నేను ఆవిడ స్నేహితురాల్ని, ఆ పక్షిని మీ దగ్గర నుంచి బలవంతంగా ఏమి తీసుకెళ్ళిపోము మేము, ఆవిడ అటువంటి ఆవిడ కాదు, ఆవిడ చాలా మంచిది, మీ స్నేహాన్ని కోరుతోంది అంతేను, ఆవిడ దగ్గర ఏది అడిగినా సరే మీరు ఆవిడ తక్షణం ఇచ్చేస్తుంది, అంత మంచి ఆవిడ మీకోసం ఈ బహుమతులు పంపించింది మీ స్నేహాన్ని కోరి అని చెప్పి ఆ పెట్టెలో ఉన్న ఆ బహుమతులన్నీ చూపిస్తుంది అనమాట. చూపించేటప్పటికి అవి బొమ్మలేంటి, చక్రాలతో తిరిగే బొమ్మలు, కీ ఇస్తే తిరిగే బొమ్మలు అట్లాంటివి అనమాట. ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చూడలేదు. చూసి చాలా ఆశ్చర్యపోతారు ఆ పిల్లలు, ఎంత బాగున్నాయి, గుర్రాలు రథాలు భలే ఎగురుతున్నాయే, చాలా బాగున్నాయి అని వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఆ ఆట బొమ్మలన్నీ చూసి ఆశ్చర్యపోతారు.
ఆశ్చర్యపోయి ఇదేంటి ఎంతో బాగున్నాయి ఎంతో బాగున్నాయి అనుకుంటారు. అనుకొని అయితే అదేంటి రాజకుమారి కల్పలత మాతో స్నేహాన్ని కోరి ఇంత ఖరీదైన వస్తువులు మా కోసం పంపించారా? అయ్యో మాకు తెలియదే ఆవిడ అంత మంచి ఆవిడని. మీకు మీరిచ్చిన డబ్బులకి కావలసిన పక్షులన్నింటినీ సరిపడా డబ్బులు తీసుకునే పంపించాము మేము ఆ పక్షులన్నింటిను. అయినా కూడా ఆవిడకి ఎంత ప్రేమ మా మీద, మాకు ఇటువంటి బహుమతులన్నీ పంపించింది మా స్నేహాన్ని కోరి అని ఈ రాజవాహనుడు శ్రమణి అనుకుంటారనమాట. అనుకొని సరే ఈ బహుమతులకి తిరిగి మనం నిజమైన ఏనుగుల్ని గుర్రాల్ని జంతువుల్ని పంపిద్దాము, నిజమైన వాటిని పంపిద్దాం మనం, అదే మనకి మర్యాద అని అన్నా చెల్లెలిద్దరూ అనుకుంటారనమాట. అనుకుని ఆ రాజవాహనుడు శ్రమణి ఏం చేస్తారు, ఆ బొమ్మలన్నింటిని మళ్ళీ తీసేసి ఆ అద్దాల పెట్టెల్లో నీట్గా సర్దేస్తారనమాట. సర్దేసి అశోకవతిని అడుగుతారు, మీరు మా దగ్గర కొన్నాళ్ళు ఉండండి అని చెప్పి అడుగుతారు. అడిగేటప్పటికి ఈ అశోకవతి కూడా ఏం చేస్తుంది, అదేంటి రాజవాహన మీ దగ్గర ఉన్న మగపక్షి ఉంది కదా, అది మా దగ్గర ఉంది ఆడపక్షి, ఈ రెండు భార్యాభర్తలు, ఈ పక్షి జంటను విడదీస్తే బతకదని అంటారు కదా, కానీ మీ ఆశ్రయం దొరకటం వల్ల చాలా సంతోషంగా ఉన్నాయి ఇవి. మీ దగ్గర ఉన్న పక్షి చాలా సంతోషంగా ఉంది, మా దగ్గర ఉన్న పక్షి చాలా సంతోషంగా ఉంది. వీటికి అన్ని విద్యలు వచ్చు, బోల్డ్ అని కథలు వచ్చు, చమత్కారమైన కథలు చెప్తున్నాయి, పురాణ కథలు చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. కానీ ఏ కథ పూర్తిగా చెప్పట్లేదు, సగం సగమే చెప్తోంది. మిగిలిన సగం కథనేమో ఆ మిగిలిన పక్షికి ఇక్కడున్న పక్షికి తెలుసు అని చెప్తున్నది ఆ పక్షి. అందుకని మీరు మాకేమి ఆ పక్షిని అమ్మక్కర్లేదు, ఒక్కసారి కనుక మీరు ఆ పక్షిని నాకు ఇస్తే నేను తీసుకెళ్ళి మా కల్పలతకి చెప్పిన కథ మిగిలిన భాగం అంతా చెప్పించుకొని మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను, మీ పక్షిని మీకు తిరిగి ఇచ్చేస్తాము అని ఈ అశోకవతి వాళ్ళతో చెప్తుందనమాట. చెప్పేటప్పటికి ఈ రాజవాహనుడు ఏం చేస్తాడు, తన చెల్లెలి వైపు చూస్తాడు. చూసేటప్పటికి అప్పుడు ఆమె అంటుంది, మీ కోరిక ఎట్లాంటిదో, మీ రాజకుమార్తె కోరిక ఎటువంటిదో మాది అటువంటి కోరికేను, మా దగ్గర ఉన్న పక్షికి తెలుసని చెప్పింది కదా, అట్లాగే మాకు కూడా చాలా కుతూహలంగా ఉంది ఆ పక్షిని కూడా చూడాలని. మా దగ్గర ఉన్న పక్షి కూడా అంతేను, సగం కథ చెప్తుంది, మిగిలిన సగం వేరే నా తోడు పక్షికి తెలుసు అంటుంది. కాబట్టి ముందు మీ పక్షిని ఇక్కడికి తీసుకురండి, తీసుకొస్తే మా దగ్గర ఉన్న పక్షిని మేము కథలన్నీ వినేసిన తర్వాత మా దగ్గర ఉన్న పక్షిని మీరు తీసుకెళ్దురు, కానీ మేము ఆ పక్షి కోసమే అడవులన్నీ వెతికిస్తున్నాము అని చెప్తుందనమాట. చెప్పేటప్పటికి సరే ఏదైనా రెండు పక్షుల్ని ఒక చోటుకి చేర్చాలనే కదా మన ఉద్దేశము, సరేలేండి అట్లాగేను మీ అన్నగారిని మా నగరానికి పంపిస్తే మా రాజకుమారుతో చెప్పి ఆ పక్షిని ఇప్పిస్తాను, మీరు ఆ పక్షిని తీసుకొచ్చి మీరు మీ దగ్గర ఉన్న పక్షితో చేర్చి మీ కథలన్నీ వినేసి అప్పుడు మళ్ళీ మా దగ్గరికి పంపిద్దురు, కానీ మేము మా రాజకుమార్తె అన్ని కథలు మళ్ళీ మేము కూడా వింటాము అని అంటుందన్నమాట. అనేటప్పటికీ సరే మీరు తప్పకుండా పంపిస్తాను, మా అన్నయ్యని మీతో పాటు ఆ పక్షిని ఇస్తాను అని చెప్పి ఈ శ్రమణి అంటుందన్నమాట. అని ఈ విషయం కనుక మన పెద్దవాళ్ళకి తెలిస్తే ఒప్పుకోరు, కాబట్టి మా అన్నయ్యని రహస్యంగా తీసుకెళ్ళు నువ్వు అని చెప్పి తన అన్నని కూడా ఒప్పిస్తుంది అనమాట. రాజవాహనుడు కూడా నువ్వు నాన్నకు తెలియకుండా వెళ్ళి ఆ పక్షిని తీసుకురా అని చెప్పి చెప్తుందనమాట. ఈ అశోకవతి ఏం చేస్తుంది, ఈ విషయం తెలుసుకున్నది చెప్తారు కదా, సంతోషిస్తుంది అనమాట. సరే ఎట్లాగో అట్లాగా ఈ రాజవాహనుని మన నగరానికి తీసుకెళ్ళి ఆ పక్షితో చూపిద్దాము, ఆ పక్షిని చూపిద్దాము అని చెప్పి ఈ అమ్మాయి ఏం చేస్తుంది, సరే అంటుందన్నమాట. అలాగే తీసుకెళ్తాను అని చెప్పి అంటుంది. ఈ రాజవాహనుడు ఏం చేస్తాడు, తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేను అశోకవతిని ఈ అడవి దాటించి వచ్చేస్తాను అని చెప్పి గుర్రం మీద బయలుదేరుతారు. ఈ శ్రమణి తన అన్నకి చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పి ఆ అడవి దాటి బయటకు వచ్చేంత వరకు ఉండి మళ్ళీ తిరిగి ఇంటికి వెనక్కి వచ్చేస్తుంది అనమాట. ఈ రాజవాహనుడు ఏం చేస్తాడు, ఎప్పుడూ కూడాను పాపం ఈ అడవి దాటి బయటికి రాలేదు అతను, ఎప్పుడు అడవిలో అక్కడక్కడ తిరగటమే, ఎప్పుడు బయటికి రాలేదు, గ్రామం అంటే ఎలా ఉంటుందో ఏంటో ఏమీ తెలియదు అనమాట. ఈ అశోకవతితో అడుగుతాడు, మనం గ్రామానికి వెళ్ళడానికి ఎన్ని రోజులు పడుతుంది ఏమిటి అని అడుగుతాడు. అంటే ఆమె అంటుంది, ఇక్కడికి కొంచెం దూరంలోనే ఉంది, మనం ఈ గుర్రాల మీద వెళ్ళలేము, కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అక్కడ యంత్రంతో నడిచే బండ్లు ఉంటాయి, ఆ బండ్లు ఎక్కి మనం మన రాజధానికి వెళ్ళాలి,
ఈ బండ్లు లేకపోతే కనుక మనం చాలా దూరం మనం చాలా సమయం పడుతుంది అని చెప్పి అంటుందన్నమాట. అని చెప్పి ఏం చేస్తుంది, ఈమె అతన్ని తీసుకుని అడవి దాటి బయటకు వస్తారనమాట. బయటకు వచ్చేటప్పటికి బోల్డని గ్రామాలు అవి ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా, ఆ వింతలు విశేషాలు అన్నీ చెప్తూ ఉంటుందన్నమాట. చెప్తూ ఇదేంటి ఈ నెమ్మదిగా కనుక మనం ఇలాగే నెమ్మదిగా వెళ్తుంటే ఎప్పటికీ మనం చేరలేము, అదేంటి నువ్వేమో మీ తల్లిదండ్రులకి చెప్పకుండా వచ్చావు ఎట్లాగా అని చెప్పి అశోకవతి అంటుందన్నమాట. అని మళ్ళీ రాజవాహనుడు అంటాడు, మన నిజమే నువ్వు చెప్తున్నది, మనం కనుక ఇట్లా వెళితే కనుక ఎప్పటికీ ఆ రాజకుమారుని కలుసుకోలేము, మళ్ళీ తిరిగి నేను మా ఇంటికి వెళ్ళలేను, నేను నిజమేను మా తల్లిదండ్రులకి చెప్పకుండా వచ్చాను, మా చెల్లి కూడా బెంగ పెట్టుకుంటుంది, మీ రాజకుమార్తె వెంటనే నాకు పక్షిస్తుందా అని మళ్ళీ అశోకవతితో అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడ అంటుంది, అదేంటి నువ్వు ఏం చదువుకున్నావు ఏంటి, నువ్వు చాలా బాగా మాట్లాడుతున్నావు అని అడిగేటప్పటికీ ఇదేంటి నేను ఏమి పెద్దగా చదువుకోలేదు, అన్నీ మా తండ్రి గారి దగ్గరే నేను నేర్చుకున్నాను, శాస్త్రాలు తర్క వ్యాకరణాలు అవన్నీ అన్నీ నేను మా తండ్రి గారి దగ్గరే నేర్చుకున్నాను, ఈ గుర్రపు స్వారీ ఇవన్నీ నేర్చుకున్నాను అంటాడనమాట. అనేటప్పటికీ ఆవిడ అశోకవతి అంటుంది, మా రాణికి కూడా అన్ని శాస్త్రాలు తెలుసు, అన్ని విద్యలు తెలుసు, మంచి చదువున్న వాళ్ళనే మా రాజ్యంలో మేము కొలువులో పెట్టుకుంటాము, అంతఃపురంలో కానీ అని చెప్పి ఆవిడ అంటుందన్నమాట. అనేటప్పటికీ ఓహో అవునా, అయితే ఇదేంటి మనం సరేలే, అయితే మనం గబగబా మనం ఈ అడవి దాటి ఈ రాజధానికి వెళ్ళాలి, నేను తొందరగా మళ్ళీ ఆ పక్షిని తీసుకొని తిరిగి ఇంటికి వెళ్ళిపోవాలి అని ఇతడి రాజవాహనుడు అంటాడనమాట. అనేటప్పటికి ఈ గుర్రం మీద కనుక మనం వెళితే అసలు ఎంతటికి వెళ్ళలేము, అదిగో అక్కడ ఆపు, అక్కడ మా బండ్లు ఉన్నాయి, మా యంత్రంతో కూడిన బండ్లు ఉన్నాయి కదా, ఆ బండ్ల మీద ఎక్కి మనం రాజధానికి వెళ్ళాలి అని అంటుందన్నమాట. అనేటప్పటికీ వాడు గుర్రం దిగుతాడు, రాజవాహనుడు గుర్రం దిగి ఏంటి అది చూస్తాడు, ఆ యంత్రంతో నడిచే అది చూసేటప్పటికీ అతనికి భయం వేస్తుంది అనమాట. ఆ యంత్రం బండి అది అంత ఎప్పుడు చూడలేదు కదా, ఆ బండిలో ఎక్కమంటే ఎక్కడు వాడు, ఎక్కక నేను నా గుర్రం మీదే నేను వస్తాను, మీరు బండి మీద రండి అంటాడు. అనేటప్పటికి సరే అని బండి గుర్రం రెండు పక్క పక్కన వెళ్తూ ఉంటాయి. కానీ ఇతనికి బాగా గుర్రపు స్వారీ వచ్చు కదా, ఆ బండి కంటే ముందే అతను ఆమె చెప్పిన గమ్యస్థానానికి అంటే ఆ చెప్పిన ప్లేస్కి వెళ్ళిపోతాడనమాట. అతని యొక్క రాజవాహనుడి యొక్క ఈ గుర్రపు స్వారీ చూసి అశోకవతి చాలా ఆశ్చర్యపోతుందనమాట. ఎంత నైపుణ్యం ఉంది ఇతనికి ఈ గుర్రపు స్వారీలోను అని చెప్పి ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటుందన్నమాట. కథ కంచికి మనం ఇంటికి. బాయ్ బాయ్, గుడ్ నైట్.